ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ సుమారు 65% పైగా పోలయ్యాయని, తప్పకుండా విజయం తననే వరిస్తుందని, గెలుపొందిన తర్వాత పట్టభద్రుల సమస్యలు, ప్రజల సమస్యలు, టీచర్స్ సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతుగా కృషి చేస్తానని, 6 సంవత్సరాలు ప్రజాసేవలో ఉంటానని టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు భువనేశ్వరి దేవికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు నాయకులు పాల్గొన్నారు. ప్రచారం చేసిన విజయాన్ని తోడ్పడ్డారు. అలాగే సోదరులు రామరాజు గారు, అలాగే శ్రీదేవి గారు గెలవబోతాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి రివ్యూ నిర్వహించడం. చాలా ఉదయం 5-5:30 అనుకుంటా రివ్యూ పెట్టారు. నేను గోమతిలో ఉన్నాను. అంటే ప్రతి క్షణం కూడా మమ్మల్ని నడిపించడంలో కూటమి చెందినటువంటి నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరచడం, పెద్ద ఎత్తున ఓటర్లని పోలింగ్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. విద్యులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఓటు చదువుకున్నటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి రాజశేఖరం గారికి వేస్తారు. కాబట్టి పోలింగ్ శాతాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేయండి పదే ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి రోజు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి 2 జిల్లాలలో 34 నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మరి నన్ను అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలియజేసి ఈ 4 నెలల నుంచి కూడా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరి నా విజయానికి కృషి చేసినందుకు ఈ ద్వారా అందరికీ కూడా కూటమి నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి చూసినట్లయితే 6 గంటల వరకు కూడా పోలింగ్ కొన్ని బూతుల్లో జరుగుతూనే ఉంది. దీనికి నిదర్శనం జనరల్ ఎలక్షన్ కంటే ఎక్కువ పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు అందరూ కూడా ఈ కూటమి 8 నెలల కాలంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా మరి విద్యులైన మేధావులు, పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం ఈ ప్రభుత్వం మీద ఉన్న ఒక నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో, కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ గారి సహకారంతో మరి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రజలందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక క్రమపద్ధతిలో పెట్టి పెట్టుబడులను ఆకర్షించి మరి పెద్ద ఎత్తున మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, మరి నిరుద్యోగం మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాల వల్ల మరి నిరుద్యోగ యువత పెరిగిపోయింది. దానికి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మాకు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం కూడా జరిగిందని నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఉన్న ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, కాంట్రాక్టులో కానీ, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న అలాగే పెన్షనర్స్ కానీ పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి జనరల్ ఎలక్షన్లో మద్దతు తెలియజేశారు. వాళ్ళ హక్కుల గురించి మరి పోరాడితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన పెండింగ్స్ అన్నీ కూడా వేలాది కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకి 23,000 కోట్ల పైచీలకు వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మరి దప్పల వారీగా మరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యమైంది. కానీ ఏదైతే
ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా మరి వాళ్ళకి రావాల్సిన హక్కుగా రావాల్సిన అన్నీ కూడా ఈ కోర్టు ప్రభుత్వంతో కలిసి నేను వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా మరి హక్కులుగా వచ్చే అన్ని పెండింగ్స్ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఏదైతే మరి ఈరోజు జరిగిన ఎలక్షన్ మరి పూర్తయింది, నా విజయం మరి దాదాపుగా ఖరారైంది అనేది నా భావన. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం